హనుమకొండలో చైన్ స్నాచింగ్ ఘటన కలకలం రేపింది. బొక్కలగడ్డ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలో నుంచి దుండగుడు గోల్డ్ చైన్ లాక్కెళ్లాడు. దొంగతనానికి ముందు మహిళను ఫాలో అవుతున్న వీడియో, దొంగతనం తర్వాత పరిగెడుతున్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరాల ఆధారంగా నిందితుని కోసం గాలిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కేకే అందిస్తారు. కేకే. సంధ్య, మొత్తంగా వరంగల్ నగరం లోపల చైన్ స్నాచింగ్ అనేటువంటిది సంచలనం కలిగింది, తీవ్ర కలకలం రేపుతుంది. మహిళలు మొత్తం హడలిపోతున్నటువంటి సిచ్యువేషన్ అది. హనుమకొండలో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి బొక్కలగడ్డ లోపల ఒక మహిళ రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుంటే ఆమెకు సంబంధించినటువంటి మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసును ఒక దుండగుడు లాక్కెళ్లడం అనేటువంటిది ఆ ప్రాంతంలో కలకలం రేపింది. అయితే అతను ఏదైతే లాక్కెళ్లడం, బంగారు గొలుసు లాక్కెళ్లడం, అదే విధంగా రోడ్డుపై నుంచి పరిగెత్తుకున్నటువంటి ఈ విషయాలు, ఈ తతంగం అంతా కూడా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో మహిళ వెంటనే తేరుకొని సమీపంలో ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించినటువంటి పోలీసులు ఆ సీసీ కెమెరాలకు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ అంతా కూడా పరిశీలించారు. నిందితుడు ఎవరు, ఎట్లా వెళ్లారు, ఎక్కడ ఉన్నారు అనేటువంటి నిందితుడి వేట లోపల పోలీసులు నిందితుడు పట్టుకునే పనిలో పడ్డాడు. ఇప్పటికే నిందితుడికి సంబంధించినటువంటి ఫోటోను రిలీజ్ చేసి తనకు ఆ నిందితుడి కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. మొత్తంగా ఈ గత కొన్ని రోజులుగా ఆ అసాంఘిక శక్తులు అనేటువంటి వరంగల్ నగరంలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితులు. ఒకవైపు గంజాయి సేవించినటువంటి యువత రోడ్లపై కొట్టుకోవడం, అదేవిధంగా మద్యం సేవించి బార్ షాపుల్లోనే గొడవలకు దిగడము, అదే సోషల్ మీడియా హైప్ కోసం చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు. ఇప్పుడు తాజాగా మహిళల పైన మొత్తం చైన్ స్నాచింగ్ వ్యవహారం అనేటువంటిది వరంగల్ నగరంలో ఉన్నటువంటి మహిళలను అడలిపోయేలా చేస్తోంది. అయితే కేకే, మనం విజువల్స్ చాలా క్లియర్గా చూడొచ్చు. అంటే అతి సాధారణంగా ఆ వ్యక్తి ఆమెను అనుకరించడం కావచ్చు, ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా ఐడెంటిఫై చేశారు. సో అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ పోలీసులు కానీ ప్రాథమికంగా ఎవరు అనేటువంటి సమాచారం సేకరించారా? దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఇప్పటికే దీనికి సంబంధించి మహిళా ఫిర్యాదును అందుకున్నటువంటి పోలీసులు ఆ వీధులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఇతను ఎక్కడెక్కడ సంచరించాడో దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ లోపల స్పష్టమైనటువంటి చిత్రం కోసము ట్రై చేస్తున్నారు. అతను ఏ రకంగా ఇచ్చారు, మాటు వేసి ఎన్ని రోజులు ఏమైనా అబ్జర్వ్ చేశారా, అంటే మహిళని ఏ రకంగా ఫాలో అవుతూ చేశాడు, ఇవన్నీ విషయాల మీద ఒక లెగ్ వర్క్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. అందినటువంటి ఇన్పుట్స్ మేరకు ఇప్పటికే ఒక ఫోటో కూడా రిలీజ్ చేశారు. అతను ఎక్కడికి వెళ్ళాడు, నగరంలో ఏ ప్రాంతాల్లో సంచరించాడు అనేటువంటి విషయాల మీద పోలీసులు ఫోకస్ చేసి అతన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఫోటో కూడా రిలీజ్ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా మహిళల పైన ఇలాంటి చైన్ స్నాచింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలు మహిళలని టెన్షన్ కి గురి చేస్తున్నటువంటి వాతావరణం వరంగల్ నగరంలో. ఓకే, రైట్ కేకే.